నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. కేంద్ర ప్రభుత్వ PMEGP ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు. యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. MSMEల అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు జీవోను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్. అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటాం హెచ్చరించిన హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు బీజేపీ నాయకులు. బంగారుపాలెం మండలం మొగలి ఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బ్రేక్ డౌన్ అయ్యి ఆగి ఉన్న పొయ్యిల లారీని మరొక లారీ ఢీకొనడంతో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఒకరు మృతి, ఇరువురికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని DRDA సమావేశ మందిరంలో PMEGP పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని DRDA సమావేశ మందిరంలో PMEGP పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు చిత్తూరు ఎంపీతో పాటు ఖాదీ గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర కమిషన్ డైరెక్టర్ డాక్టర్ S. గ్రీప్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, DRDA PD తులసి, LDM హరీష్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీరాలంటే సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమల స్థాపన జరగాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం PMEGP కింద విరివిగా రుణాలు, సబ్సిడీ మంజూరు చేస్తున్నదని చెప్పిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు అర్హులైన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయడంలో అలసత్వం వహించడం సరికాదని తప్పుబట్టారు. అదే సమయంలో లబ్ధిదారుల విషయంలో SBI అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలను సాకారం చేయడంలో తమ వంతు కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా రుణాలను మంజూరు చేయించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. అదే సమయంలో PMEGP పథకానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ITI చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఈ స్కీమ్స్కి మిడిల్ ఏజ్ దాకా ఏజ్ లిమిట్ లేదు. 1,50,00,000 బడ్జెట్ ఉంది. మీరు స్వార్థంగా సెల్ఫ్ రిలయన్స్ అంటారు. మీరు ఏదైనా చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోండి, ఒక 5 ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. సో దట్ అందరికీ డిస్టిక్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనబడకూడదు. ఉమెన్లో కానీ, SC STలో కానీ, OCలో కానీ, BCSలో కానీ, మైనారిటీస్లో కానీ ఇక్కడ నిరుద్యోగం ఉంది అనే మాట రాకూడదు. నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేట్ సెక్టర్, దానిలో ఈ మైక్రో సూక్ష్మ మధ్య తరగతి పరిశ్రమలు రావాల్సిందే. ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ 20-25 బిలోకి రావాలి. ఇది అందరూ వాడుకోండి. ప్రతి చిన్నదైనా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకు ఉంది. తర్వాత పెద్ద ఇండస్ట్రీ అయితే 3 కోట్ల వరకు ఉంది, 10 కోట్ల వరకు ఉంది. డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తే అక్కడ నుంచి శాంక్షన్ వస్తుంది. మనకుంది మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ తక్కువ ఉంది, ఇక్కడ డ్రా చేసేది, అది పెట్టుకోండి. టమాటా గురించి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్లో టమాటా మనకు ప్రొడక్షన్ ఉంది, అది ప్రాసెసింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. డైరీ ఉంది, పౌల్ట్రీ ఉంది, హోటల్స్ పెట్టుకోవచ్చు. దాబాలు పెడతారు కదా, హోటల్స్ పెట్టుకోవచ్చు. మీ జీవనోపాధికి మీది ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు. 10 మందికి ఉద్యోగం కల్పించవచ్చు. మనం కూడా సుఖంగా బతకవచ్చు. అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వృత్తిలో ప్రావీణ్యం ఉన్నవారు ఒక క్లస్టర్గా ఏర్పడి వ్యాపారం మొదలు పెడితే మరింత ఫలితాలు వస్తాయన్నారు. వ్యాపారం చేయదలిచిన వారు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ఒక ఆసరాగా భావించి ఎదగాలన్నారు.
తమ ఉత్పత్తులకు మార్కెట్ విలువ తెలుసుకొని వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని నిర్ధారించుకోవాలన్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల రాష్ట్ర కమిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ PMEGP కింద ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా KGIC ద్వారా చేతి మగ్గాలు ఉన్నవారికి వారు నేసే బట్టల ఉత్పత్తిని నాణ్యతను పెంచే విధంగా పవర్ లూమ్స్ అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రావీణ్యం దేంట్లో ఉంది, మన చుట్టుపక్కల ఎంతమంది ఆ ప్రావీణ్యం గల వ్యక్తులు ఉన్నారు, అందరూ క్లస్టర్గా ఫామ్ అయ్యి చేయగలిగితే ఇంకా మంచి బిజినెస్ వస్తుంది. ప్లస్ మీకు సబ్సిడీ వస్తుంది కదా అని దాన్ని జస్ట్ సబ్సిడీ తీసుకొని వదిలేయకుండా మనకు అది ఒక సపోర్ట్ లాగా తీసుకొని మనం ఎదగడానికి ప్రయత్నించాలి. అంటే మనకు వచ్చిందని మన పెట్టుబడిని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగినట్టే మనం పెట్టుబడి కూడా పెట్టాలి. లైక్ ఇది వరకంటే మనకు మార్కెట్లో ఎలా ఉంది, ఎంత రేట్ ఉంది అని తెలుసుకోవడానికి మనం అన్ని స్మార్ట్ ఫోన్లో చూసుకోవచ్చు. అంటే నేను చూస్తున్నాను చాలా మంది స్మార్ట్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు, చాలా మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి, యువత ఉన్నారు, అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దాన్నే మనం అంటే మొబైల్ ఫోన్లోనే ఏది అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఎలా చేస్తే మనకు మంచి ఉత్పత్తి వస్తుంది, ఎలా చేస్తే మనకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది, ఇలాంటివన్నీ మనం అందులో చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము, ట్రైనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, డౌట్స్ ఉన్న చిన్న చిన్న విషయాలంటే మీరు మళ్ళీ ఇంకెవరినో అడగాల్సిన అవసరం లేదు, మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్. DRDAPD తులసి మాట్లాడుతూ ఔత్సాహికులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని పొంది పరిశ్రమలు స్థాపించడం ద్వారా వారు ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చునని అన్నారు. LDM మాట్లాడుతూ ఔత్సాహికులు వారికి ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నదని తొలుత గుర్తించాలని తెలిపారు. తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తమ వ్యాపార అవసరాలకు పొందే రుణం, వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకుని ముందడుగు వేయాలన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా PMEGP పథకానికి సంబంధించిన వివరాలను, సబ్సిడీ సంబంధిత అంశాలను ఔత్సాహికులకు సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనము ఈ PMEGP మీకు అందరికీ కూడా తెలుసు, ఇది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో అంటే ప్రతి ఒక్క SHG మహిళ, ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్స్ జెంట్స్ కూడా అయ్యుండొచ్చు. సో ఈవెన్ ఒకవేళ వాళ్ళ దగ్గర FPOs కానీ లేకపోతే సమ్ అదర్ బాడీస్ ఏదైనా ఫామ్ అయినా కూడా NGOs కానీ ఒక కాంగ్రిగేట్ బాడీ ఏదైనా ఫామ్ అయినా వాళ్ళు కూడా ఈ PMEGP అనే స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో ₹1,00,000 నుంచి 10 కోట్ల వరకు కూడా మనము పెట్టుకోవచ్చు. దీనికి DPR ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా 35% మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలని గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారని, కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని, మీ రాకతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికంగా నిధులు కూడా సమకూర్చమని అడగడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను దేవాదాయ శాఖాధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని, దీనికి మరొక 2 పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి 8 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని రాష్ట్ర పండుగలకు అవసరమైనటువంటి నిధులు ఆయా ఆలయాలకు సరైన ఆదాయాలు లేకపోతే వారికి కూడా దేవాదాయ శాఖ నుండి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగకు ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిని ఎంపిక చేసి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ని ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు.
మొట్టమొదటగా వెంకటగిరి శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ నిధుల నుండి అవసరమైనటువంటి ఇటువంటి పండుగలకు 50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, వెంకటగిరి శాసనసభ్యులు కొరుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన త్రీకేరన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ త్రీకేరన్ను వివేకానంద కూడలి వద్ద తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమైన ఈ త్రీకేరన్ టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు సాగిన పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ త్రీకేరన్ పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని చెప్పారు. ప్రజలు కూడళ్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని చెప్పారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. మ్యాప్ మై ఇండియా యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్రీకేరన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సామ్సన్, సాయి కృష్ణ మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగంలో దానిష్, ప్రదీప్ కుమార్లు మొదటి, 2వ స్థానాలలో నిలిచారు. గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజర్ సయ్యద్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్వచ్ఛత భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ పిల్లలతో మొదలుపెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మొదటి ప్రైజ్ 5,000 రూపాయలు, రెండవ ప్రైజ్ 3,000 రూపాయలు, మూడవ ప్రైజ్ 2,000 రూపాయలు బహుమతులు కూడా ఈ పిల్లలకు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోటీల్లో పందాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఈ యొక్క పోటీల్లో నిర్వహించిన ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యక్తిగత భద్రత ఎంత ముఖ్యమో పిల్లలు తమ ఇంటి నుంచి కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి చదువుకొని స్కూలుకు ఎలా పరిశుభ్రంగా వెళ్తారో అదే కార్యక్రమంలో భాగంగా దినచర్యలో భాగంగా ఇంట్లో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారుల చేత అందజేయాలని, తడి చెత్త, పొడి చెత్త వేసుకొని కూడా బకెట్ కూడా అందజేస్తారనేసి వాటిలోనే వేసి మున్సిపల్ అధికారులకి అందించాలి. కూడలిలో కూడా చెత్తను పరిశుభ్రం చేయాలి. వీధుల్లో కూడా చెత్త ఎటువంటిది రాకుండా చేయాలనేసి కోరుకుంటున్నా. ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఒక పుణ్యక్షేత్రం, ఇది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరాన్ని తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రపంచంలోనే పేరు పొందిన తిరుమల పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సన్నిధిలో మనం అందరూ ఉండడం చాలా పుణ్యం చేసి ఉన్నాం కాబట్టి మనం ఈ పుణ్యక్షేత్రంలో మనం నివసిస్తున్నాము. కావున అందరూ కూడా తిరుపతిని పరిశుభ్రంగా చేసుకోవాలనేసి కోరుకుంటూ ఇది ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దీనికి మున్సిపల్ అధికారులు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, దాంట్లో ప్రజాప్రతినిధిగా మమ్మల్ని కూడా పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం ఎంఆర్పల్లి సర్కిల్లో కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 7 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం ముగిసింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తిరుపతిలో మొదటి సమావేశం ఈ నెల 20వ తేదీ జీవకోణలో ప్రారంభం కాగా చివరిది ఎంఆర్పల్లి వద్ద ముగిసింది. కాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు. 50 డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసుల సమస్యలను బాధ్యతతో పనిచేసి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రధాని మోదీ సహకారంతో నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో సాగిన రాక్షస పాలనలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేసి వాటిని తమ అనుచరులకు లీజుకు ఇప్పించారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. డివిజన్లలో వీధి లైట్స్, డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయడం, తాగునీరు సక్రమంగా అందించడం త్వరితగతిన చేస్తామని ఆయన చెప్పారు. కాగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హిందూయేతర మతస్థులు వస్తే తమకు శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని సంతకం చేయాలనే నిబంధనను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కరోజు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని స్వామి దర్శనానికి వస్తున్నారో ప్రజలకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో 3 పథకాలను అమలు చేసినట్లు కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, సురా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మురళీనాథ్ రెడ్డి, చిన్నబాబు, ఈనుకొండ సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, డాక్టర్ ఆకుల వనజ, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, ప్రకాష్, రాధా, ధరణి, లోకేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం కూడా మొదలుపెట్టిన 3 నెలలు 100 రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండింటినీ పరుగులు తీయించే అనుభవశాలి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చరిష్మా కలిగి నా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా ఇంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన రాక్షస ప్రభుత్వం మూర్ఖులు వాటిని అన్నింటినీ తరిమి కొట్టాలని, బంగాళాఖాతంలో తొక్కి పడేయాలని పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని చేయాలనుకుంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోడు అవసరం అనేసి గుర్తించి ఆయన కూడా మోదీ గారి దగ్గరికి పలుసార్లు సంప్రదించి మోదీ గారితో జత కలిపి, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ 3 పార్టీలు జత కలిపి ఎన్నికల ముందే శంఖారావాన్ని పూరించి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలని హైదరాబాద్ కూడా వస్తే హైదరాబాద్ నుంచి కూడా రానియకుండా, కలవనీయకుండా చేశారన్న దౌర్భాగ్యుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలిసింది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలుసు, ఈరోజు మనం ఈ 100 రోజుల ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం గత వారం రోజులుగా చేయడం జరుగుతుంది. మనం ఇందులో కార్పొరేషన్ పరిధిలో
మనం 3 ప్రోగ్రాంలు టేకప్ చేయడం జరిగింది. ఒకటి అన్నా క్యాంటీన్లు, 4 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము. అక్కడ అన్నా క్యాంటీన్లో కూడా మీరు వెళ్తే ఎంఆర్పల్లి కానీ ఈఎస్ఏ కాలనీలో కానీ చాలా డిమాండ్ ఉంది. రోజుకి 4000 మంది అక్కడ భోజనం చేస్తున్నారు. మనం కేవలం 5 రూపాయలకే టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టడం జరుగుతుంది. అది క్వాలిటీ భోజనము మనకి అక్షయ పాత్ర వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది కాకుండా మనకి రెండోది డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, కాలువలు ఏదైతే దాని చెత్త కానీ సిల్ట్ కానీ ఉండేది ఎత్తడం కోసం మనం టెండర్కి 1 కోటి రూపాయలు మన టెండర్కి వెళ్ళి 36 కిలోమీటర్లు మనకి మేజర్ డ్రైన్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడైనా మనకి డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మైనర్ చిన్న డ్రైన్లు అయితే మనకి చిన్న కాలువలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం 1 వారం టైంలో మళ్ళీ ఆ షెడ్యూల్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. అది కాక మూడోది మనము పెద్ద చెత్త కుప్పలు ఏమైనా ఉంటే అవి కూడా తీయడం జరిగింది. ఇప్పుడు కూడా స్వచ్ఛతా ఈ సేవ అని మనం ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఈ 2 వారాలు. ఈ రోజు కూడా అందులో భాగంగా చాలా కార్యక్రమాలు పెట్టాము. మన ఎంఆర్పల్లిలో ఎన్ని నీళ్లు వచ్చేసి ఎన్ని నీళ్లు మునిగిపోయినాయో, ఎన్ని రోజులు మన ప్రజలందరూ ఎంత కష్టాలు పడ్డారో. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు అన్ని వీధులు మేము కూడా తిరిగాం. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వస్తే పవర్ కట్ చేసేసి ఆ రోజు కనీసం చూడటానికి లేకుండా చేసినంత క్రూరులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ. అటువంటి టైంలో కూడా ఆయన టార్చ్ లైట్లు వేసుకొని ప్రతి రోడ్డు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చూశాడు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారిని ఈ రోజు ఉదయం అర్చన సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ మంత్రి సంజయ్ శర్మ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజ్భవన్ స్టాఫ్ మేడం మేడం తిరుపతి
అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసరాధ సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. జగన్కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే విశ్వాసం లేదని తెలిపారు. వైసీపీ హయాంలో 250 మంది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వాహనాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటామని, మా పైన వాహనాలు వెళ్లాలని తెలిపారు. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో పూర్తిగా కల్తీ జరిగి జంతువుల తాలూకా కొవ్వులతో చేయడం, ఆ రిపోర్ట్స్ అన్ని రావడం, ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా బాధపడడం, ఇప్పుడిప్పుడే ఇంకా నెమ్మదిగా సిట్టు విచారణ జరుగుతుంది. హిందువులందరూ కూడా కొద్దిగా శాంతన చెందుతున్నారు, శాంతి పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు? గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నాను అనే మాట మీరు ఎప్పుడైనా మాట్లాడి డిక్లరేషన్ మీద మీ అంగీకారాన్ని ఇచ్చారా? కనీసం మీ భార్యను తీసుకొని బ్రహ్మోత్సవాలు గాని, ముఖ్యోత్సవాలు గాని ఎప్పుడైనా మీరు పట్టు వస్త్రాలు, తలంబరాలు ఇచ్చారా? హిందూ ధర్మాన్ని వికరించారు. మా వెంకటేశ్వర స్వామి పవిత్రతని వేలాకోలం చేశారు. ఎలాగ మిమ్మల్ని మేము అనుమతిస్తాం? ఎట్టి పరిస్థితుల్లో హిందువులు ఎవరూ కూడా మేము ఒప్పుకునేది లేదు. గత 5 ఏళ్లలో మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, మీ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని, మీ బంధువులకి, మీ తాలూకా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మీ తాలూకా బాబాయిలకి, మీ బంధువులకి అడ్డాగా మార్చేసి మా తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, మీ కుటుంబ కేంద్రంగా మార్చేసి మా హిందువులు దూరం చేసి, మా హిందువులకి రకరకాలుగా బాధలు పెట్టి, కనీసం అన్న ప్రసాదంలో పురుగులు పెట్టిన అన్నం పెట్టి, భక్తులకి దర్శనాలకు వచ్చిన భక్తుల్ని హింసించి అనేక బాధలు పెట్టి, చివరికి ప్రతిదీ వ్యాపారం, గదుల వ్యాపారం, లడ్డు వ్యాపారం, దర్శనాల వ్యాపారం అన్ని కూడా అనేక రకాలుగా టిక్కెట్లు అమ్ముకొని ఇటువంటి ఘోరాలు చేసినటువంటి మీరు ఇప్పటికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ ఆ నిధులు ఏమయ్యాయో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి అతిగతి తెలియనటువంటి మీరు ఈ రోజు ఎలాగొస్తారు తిరుమల క్షేత్రానికి? ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము మరీ హెచ్చరిస్తున్నాం. మీరు గాని ఒక క్రైస్తవుడిగా ఉండి మా మనోభావాలను ఇంకా గాయపరచాలని మీరు సంకల్పించుకుంటే మా మీద నుంచే మీ వాహనాలు వెళ్ళాలి. మేము అడ్డగా మేము ఇక్కడే అవసరమైతే మేము దేనికైనా సిద్ధం. మేము ప్రాణాలకు కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మిమ్మల్ని తిరుమల రానేమో. తిరుపతి, చెన్నై, బెంగళూరు బైపాస్ రోడ్డు నందు గల కెస్వెన్ ఆటోమోటార్ షోరూం నందు గురువారం ఎంజీ వారి విన్సర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తిరుపతి ఆర్టీఓ మురళీమోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఎంజీ కంపెనీ వారి ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మరో వాహనం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వాహన చోదకులు కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలని పిలుపునిచ్చారు. అలాగే షోరూం అధినేత ఆర్ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వాహనంకు జీవితకాలం బ్యాటరీ వారంటీ ఉందని, ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 330 కిలోమీటర్లు వస్తుందని, 1 సంవత్సరం ఫ్రీ ఛార్జింగ్ కలదని, అలాగే అత్యాధునిక ఫీచర్స్తో రియర్ ఏరో లాంజ్ సీట్, 135 డిగ్రీ రిక్లైన్, ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ కూడా కలదని తెలిపారు. అలాగే తమ షోరూంలు తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరులో కలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం ఏడీ చందన్, సిఇఓ మురళీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీ విన్సర్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వెహికల్. ఈవీ వర్షన్ లో ఎంజీ కామెట్ తర్వాత చాలా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయబడిన ఒక అడ్వాన్స్డ్ వెహికల్ ఇది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ 38 కిలోవాట్ అవర్ అనే బేస్ మీద బ్యాటరీ, మనకి మినిమం 335 కిలోమీటర్స్ మనం ఒకసారి ఛార్జ్ చేసుకొని మనం వెళ్ళవచ్చు. ఈ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూస్తే కూడా వెరీ వెల్ అడ్వాన్స్డ్ అట్లాగే ఉంది. ఏరో లాంచ్ సీట్స్, అట్లాగే మనకి ఎప్పుడు కూడా మనం ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఏ వెహికల్లో కూడా వెనక అంటే రేర్ సీట్స్ ఏ రోజు కూడా మనకి రెక్లైనింగ్ లేదు. ఇది ఆల్మోస్ట్ ఫుల్ రెక్లైనింగ్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజ్ ఆల్సో. సో మనకి పొల్యూషన్ నామ్స్ తగ్గించడానికి, తర్వాత వచ్చేసి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో మనకి ఈవీ వెహికల్స్ ను ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉంది ప్రభుత్వం కూడా. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కార్ అన్నమాట. ఇది కాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫస్ట్ టైం ఇన్ ది సెగ్మెంట్ లో వచ్చింది BAS అని చెప్పేసి, BAAS అని బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు ఎంజీ వారు. సో ఈ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అంటే ఏమంటే, నార్మల్గా వేరే బ్రాండ్ తీసుకున్న నార్మల్గా 8 years లైఫ్ టైం వారంటీ అనేది ఉంటుంది, వారంటీ లైఫ్ అనేది ఉంటుంది. బట్ దీనికి వచ్చేసరికి ఇది లైఫ్ టైం వారంటీ అంటే 15 years ఆటో ఇండస్ట్రీస్ లైఫ్ అంటే దీని కూడా 15 years మీకు వారంటీ ఇవ్వబడుతుంది విత్ అన్కండిషనల్ వారంటీ ఉంది అది. అండ్ అది కాకుండా
BAAS అనేది బ్యాస్ అనేది నథింగ్ బట్ ఇది అయిన తర్వాత కూడా మీకు దాన్ని రీసర్వీస్ చేయడం పడుతుంది అనమాట. సర్వీస్ చేసి మళ్ళీ మీకు దానికి లైఫ్ ఇవ్వబడుతుంది. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. వేరే బ్యాటరీస్ కనుక చూసుకుంటే అందరికీ తెలుసు, వెహికల్తో పాటు మీకు బ్యాటరీ వస్తుంది. దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఇవ్వబడింది ఫైనాన్స్ పరంగా. ఒకటి విత్ బ్యాటరీ, వితౌట్ బ్యాటరీ. విత్ బ్యాటరీ తీసుకుంటే ఒకటి డైరెక్ట్ అవుట్ రైట్ మీకు ప్రైస్ వస్తుంది. వితౌట్ బ్యాటరీ అంటే మీకు ఓన్లీ షెల్ కాస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మీరు పర్ కిలోమీటర్ కాస్ట్ అనేది మీకు ఎవ్రీ మంత్ యాజ్ ఎ పోస్ట్ పెయిడ్ లాగా మీరు దానికి చెల్లిస్తారు దాన్ని. ఓకే, అండ్ సారీ నా తెలుగులో ఏమైనా కొంచెం అటు ఇటు ఉందంటే ఐఎమ్ సారీ. సో దిస్ ఈస్ ఇదనమాట. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇన్ ది ఇండస్ట్రీ, ఫస్ట్ టైం ఇన్ ది సెగ్మెంట్ ఇలాంటిది ఒక అరేంజ్మెంట్ తీసుకొచ్చారు ఎంజీ వారు. తిరుమలను వ్యాపార క్షేత్రంగా మార్చారని, 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, 18 సార్లు జగన్ ఎందుకు ప్రాయశ్చిత్తం చేయలేదని, భక్తులకు సరైన స్వామివారి దివ్య ప్రసాదంగా భావించే అన్నప్రసాదంను సైతం సరిగా వితరణ చేయడం లేదని హిందూ మహిళగా బయటకు వచ్చి నా ఆవేదన వ్యక్తం చేస్తున్నానని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు మాధవీలత మాట్లాడుతూ, జగన్ ఇప్పుడు బయటకు వచ్చి ప్రాయశ్చిత్తం చేస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ అధికారంలోకి రాగానే డిక్లరేషన్ అనే అంశాన్ని తీసేశారని పేర్కొన్నారు. స్వామివారిని స్వీకరించే విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. జగన్ను తిరుపతిలోనే ఆపేయాలని తెలిపారు. 7 కొండలు ఎందుకు, 5 కొండలు చాలంటూ వ్యాఖ్యలు చేసిన చరిత్ర జగన్ వంశానిదని మండిపడ్డారు. శ్రీవారి టికెట్ల డబ్బులు ఎక్కడికి వెళ్ళింది, హుండీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందని మాధవీలత ప్రశ్నించారు. 18 సార్లు రిటర్న్ పంపించినామన్నారే నెయ్యిని, మరి ఆ 18 సార్లు రిటర్న్ పంపించిన నెయ్యి రిపోర్ట్ ఏదయ్యా తండ్రి, ఏది చూపించమనండి. మరి 18 సార్లు బాగలేనప్పుడు మరి 18 సార్లు ప్రాయశ్చిత్తం ఎట్లెక్కాలి కదా. 1990 గవర్నమెంట్ జీవో ఆర్డర్ 311 ప్రకారము మతము పరధర్మము అంటే హిందువు కాని వాడు ఎవరైనా సరే అండర్టేకింగ్ ఇవ్వాలి. ఏమని, నేను వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతాను, నమ్ముతాను, హైందవ ధర్మాన్ని నమ్ముతాను, అండర్టేకింగ్ ఇస్తే గానీ దేవాలయంలోకి ప్రవేశం లేదు, తిరుమలకి ప్రవేశం లేదు. మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, ఆవిడ ఇటాలియన్ మదర్ సోనియా గాంధీ గాని అండర్టేకింగ్ లేకుండా వస్తారా? ఏమనుకుంటున్నారు అసలు దీని గురించి? అసలు 13 కోట్ల లడ్లు అమ్ముడుపోతాయి సంవత్సరాలు. 100 రూపాయలు వేసుకున్న 1300 కోట్లు. మరి 18 సార్లు నీకు గఫలా జరిగింది మెటీరియల్ అన్నప్పుడు ఒక గోశాలను ఎందుకు పెట్టలేదు? మాట్లాడే హక్కు, మాట్లాడే మా మాట వేల కోట్ల మంది హైందవులకు వెళ్లేంత వరకు ఇదే చెప్తున్నాం. ఇంకా ఇక్కడితో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ ప్రతి హైందవుడు ఖండించవలసిందే. అసలు శ్రీవారి మెట్ల వరకు కాదు కదా, తిరుపతిలోకి ప్రవేశం ఆపేవేయాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వస్తున్న సందర్భంగా దేవుడి మీద విశ్వాసం ఉందని, హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం వస్తున్న సందర్భంగా దేవుడి మీద విశ్వాసం ఉందని, హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన మేరకు పాటిస్తామని తెలియజేశారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, పొనగంటి భాస్కర్, అజయ్ కుమార్, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ నరేష్, మలకుప్పం శేఖర్, శరత్ కుమార్, దయానంద్, కిట్టు రాయల్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది. దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి, లేకపోతే గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తోంది. మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు.
కుల మతాలు కాదని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు, కథలు, నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు. ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు. తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదు ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆయన రచించిన సత్యహరిచంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, బాబు, ఈశ్వరి, నరసింహారెడ్డి, వేణుగోపాల్, పుత్తూరు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు, నవలు, కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్యపరిచారు. ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ఇప్పటికి కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కూలగొంటున్నాయి. కుల మతాలను పక్కన పెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాం. వెంకటగిరి పోలేరు అమ్మవారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీ పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్కు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆలయం ఈవో శ్రీనివాసులరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మొగలి ఘాట్ రోడ్ నందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ లోడ్తో వెళ్తున్న లారీ మొగలి ఘాట్లో ఇంజన్లో సమస్య వచ్చి ఆగిపోయింది. లారీ బ్రేక్డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున 2:30 కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకొని లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు మరో డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం. కేంద్ర ప్రభుత్వ PMEGP ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు. యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. MSMEల అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు. రాష్ట్ర
ప్రభుత్వం తరపున వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వ పండుగ శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు జీవోను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వ్యక్తి జగన్. అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ వెళితే అతని వాహనానికి అడ్డంగా పడుకుంటాం హెచ్చరించిన హిందూ ధార్మిక సంఘాల నాయకులు మరియు బీజేపీ నాయకులు. బంగారుపాలెం మండలం మొగలి ఘాటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బ్రేక్ డౌన్ అయ్యి ఆగి ఉన్న పొయ్యిల లారీని మరొక లారీ ఢీకొనడంతో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఒకరు మృతి, ఇరువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.